ఇప్పుడు నేను మొదటి టాపిక్లో మొదటి విశ్లేషణలో మొదటి పార్ట్ ఏం చెప్తున్నానంటే గ్రంథరచయిత సచరిత్రలో రోహిల్లా కథ అని ఒక పారాగ్రాఫ్ రాశారు. ఆ పారాగ్రాఫ్ రాసినప్పుడు అది చాలా చిన్నగానే ఉంటుంది, కానీ దాన్ని మనం విడమర్చి మీకు చెప్తుంటాను ఈ రోజున. ఏమంటే రోహిల్లా కథ, పొడుగాటి వాడును, పొడుగైన చొక్కా ధరించి ఉన్నవాడును రోహిల్లా పగలంతా పొలంలో కష్టపడి పనిచేసి వస్తున్న షిరిడి వాసులకి నిద్రాభంగం కలిగిస్తున్నాడంట. ఏ రకంగా అంటే సాయంత్రం అయ్యేసరికి రాత్రి తెల్లవారులో కూడా అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అంటూ అరుస్తున్నాడు, రింకెలు వేస్తూ అరుస్తున్నాడంట. ఇది షిరిడి ప్రజలకి కాస్తంత ఇబ్బందికరంగా అనిపించింది. ఆ ఇబ్బందికరంగా అనిపిస్తున్న పగలపూట ఒకసారి బాబా దగ్గరికి వచ్చి, సాయి, ఈ రోహిల్లా యొక్క బాధను మేము భరించలేకపోతున్నాము, అతను ఎందుకని అలా అరుస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు, అతని యొక్క బాధను పగలంతా కొలంలో కష్టపడి మేము పనిచేసి వస్తున్నాము, కాస్త దీని మీద మీరు మాకు పరిష్కారం తెలియపరచండి అంటారు. అప్పుడు బాబా గారు ఈ విని అంటారు కదా, తిరిగి వాళ్ళనే తిడతారు. ఏమని? రోహిల్లా భగవన్నామస్మరణ చేస్తున్నాడు, రోహిల్లా మనం చెప్పడం సరికాదు, మీకు ఇబ్బందికరంగా ఉంది, నేను కాదంటలా, కానీ అతడు చేస్తుంది భగవన్నామస్మరణ. అతను నేను అట్లా అడ్డు చెప్పగలను? రోహిల్లాకి ఒక దౌర్భాగ్యపు భార్య గలదు. ఆ భార్య నన్నును రోహిల్లాను చాలా ఇబ్బంది పెడుతుంది, కానీ కొంతకాలానికి అది శాంతిస్తుంది, మీరు వెళ్ళిరండి అన్నారనమాట. ఇక్కడ బాబా గారు అతను రోహిల్లా అరుపులు ఆపమని కూడా చెప్పలేదు, ఇక్కడ వీళ్ళకి కూడా రోహిల్లా అరుపులు ఆగుతాయని కూడా చెప్పలేదు. ఎందుకంటే భగవన్నామస్మరణపై బాబా గారికి అంత మక్కువ అనమాట. ఎందుకంటే ఇక్కడ అసలు రోహిల్లా ఎందుకు అలా అరుస్తున్నాడు, ఏ కారణం చేత రోహిల్లా అరవాల్సి వస్తుంది అంటే అక్కడ రోహిల్లాకి దుర్బుద్ధి అనే ఒక భావన ఉండిపోయింది. ఏంటంటే బాబా గారి మీద దుర్బుద్ధి ఉంది. అందరూ కూడా షిరిడి ప్రజలందరూ కూడా పొద్దున్న లేస్తే బాబా దగ్గరికి వెళ్తున్నారు, బాబా దర్శనం చేసుకుంటున్నారు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇతను నమ్మలేదు ఆయన్ని. నమ్మలేదు కాబట్టి ఈ దుర్బుద్ధితోటి, దొంగ ఎత్తుతోటి ఇట్లాగా అరుస్తున్నాడే తప్ప అది భగవంతుని మీద ఇష్టంతో పరవట్లా. ఇది ఏదో రకంగా వాళ్ళని డిస్టర్బ్ చేయాలన్న ఆలోచనతోనే. కానీ కొన్నాళ్ళకి అతడు కూడా బాబా యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని అతడు కూడా బాబా గారి భక్తుడైనాడు. ఈ కథ సచరిత్రలో ఆయన రాసి ఉన్నప్పుడు నేను చదివినప్పుడు అనుకున్నాను అనమాట, దుర్బుద్ధి అంటే ఏంటి అసలు దుర్బుద్ధి అనేది ఎందుకు వస్తుంది అంటే, ఏదన్నా మనం గుడిలో ఒక కార్యక్రమం జరుపుకుంటున్నప్పుడు కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చని వాళ్ళు ఏమంటే ఆ విషయాన్ని ఇలానే దుర్బుద్ధితోటి దాన్ని డైవర్ట్ చేయడానికి చూస్తుంటారు. కానీ మనం ఎప్పుడైతే బాబా వైపు నమ్మకంతో, బాబా వైపు ఆలోచనతోటి మనం ఎదురుకెళ్ళామో ఆ కార్యక్రమాలన్నీ సజావుగానే సాగుతుంటాయి. నేను మొదలుపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్కసారి నాకు డిస్టర్బెన్స్గా అనిపించినప్పుడు నేను అనుకునేవాడిని, నేను ఇక్కడి నుంచి ఏ కార్యక్రమం చేయదలుచుకోలేదు, నాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని అనుకుంటానే తప్ప మరల కార్యక్రమం నాతోనే ప్రారంభిస్తున్నారు ఆయన. ఈ 18 మందితోటి కూడిన మా మనవరాలందరినీ తీసుకురామా వచ్చింది, మనసులో ఆలోచన పంపించింది కూడా ఆయనే. ఎందుకంటే మనలో దుర్బుద్ధి లేదు కాబట్టి. మనకు దుర్బుద్ధి లేనంతసేపు మనం స్ట్రైట్గా బాబా దగ్గర వెళ్ళిపోతూనే ఉంటాం. ఇదే దుర్బుద్ధి గురించి గ్రంథ రచయిత మొదటి రోజు పారాయణంలో ఇంకో చోట రాసి ఉన్నారు. ఏమంటే నీళ్లతో దీపాలు వెలిగించుట. ప్రతిరోజు బాబా గారు ప్రమిదలతో నూనె, అంటే అక్కడ ఉన్న షాపుల వర్తకులందరి దగ్గర కొద్దిగా నూనె అడిగి తీసుకుని వచ్చి తెల్లవాళ్ళు ప్రమిదల్లో నూనె వెలిగించేవారు. దీపములన్నా బాబాకి చాలా ఇష్టము, అందుకని ఈ రోజు కూడా మనం దీపం పెట్టడం జరిగింది. నేను ఎంచుకున్న టాపిక్లో ఈ కథ లేదు, కానీ ఈ రోజున అది కూడా బాబా గారు ఎలాగో ఇది కథ చెబుతున్నావు కదా సాయి, అది కూడా చెప్పు అని చెప్పి ఉన్నారనమాట. అది ఎందుకు జరిగిందంటే ప్రతిరోజు బాబా గారు నూనె తీసుకుని వచ్చి దీపాలు వెలిగించడం, కొంత దుర్బుద్ధి గలవారు ఉంటారు కదా, ఆ దుర్బుద్ధి గలవాళ్ళు ఏం చేశారంటే ఈ నూనె దుకాణదారులు అందరి దగ్గరికి వెళ్ళి, మీరు నూనె ఆయనకి ఇవ్వకూడదు, ఆ ఫకీరుకి మీరు నూనె ఇవ్వకూడదు, ఆ ఫకీరు మసీదులో దీపాలు వెలిగించి మసీదుని కించపరుస్తున్నాడు కాబట్టి మీరు ఇవ్వకూడదు అంటారు. వీళ్ళందరూ కూడా పలుపుకొని నూనె ఇవ్వము బాబా, నూనె మీకు లేదు ఇవాళ, మేము ఇవ్వము అని ప్రతి ఒక్కరూ అంటారు. అన్నా కూడా బాబా గారు ఆయన ఏమల్లా, అల్లా మాలిక్ అల్లా అచ్చాకరేగా అంటూనే అందరి కోట్ల దగ్గర నుంచి వెళ్ళిపోయి మసీదులోకి వెళ్ళిపోయారు. వీళ్ళు ఎవరైతే నూనె ఇవ్వలేదో వీళ్ళందరూ కూడా కూరపులుపులు, ఈ దుర్బుద్ధి కదా, అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని దూరం నుంచి ఒక చాటు నుంచి నిలబడి చూస్తూ ఉంటారు ఏం జరుగుతుందా అని. బాబా గారు తన నూనె డబ్బాలో 2-3 నూనె చుక్కలే ఉంటాయి, దాంట్లో కాసిన నీళ్లు పోసి కలియబెట్టి తాగేస్తారు. తాగేసి ఆ డబ్బాని అవశేషం చేసిన వెంబట మరల నీళ్లు తీసుకుని దాంట్లో దీపాలు పోసి ఒత్తులు వెలిగిస్తే తెల్లవారిలో కూడా నిలబడి వెలిగినాయి అంట ఒత్తులు. అక్కడ గ్రంథరచయిత రాసిన విధానం నా కళ్ళు చవరించినాయి ఆ క్షణంలో. అప్పుడు వీళ్ళకి అర్థమైపోయింది, ఆయన సాధారణ ఫకీరు కాదు, ఒక గొప్ప ఔలియా,
మనకు భగవంతుడు మహాభగవంతుడు అని చెప్పి వీళ్ళందరూ వచ్చి బాబా పాదాలు పట్టుకుని అయ్యా మమ్మల్ని క్షమించండి, మేము చేసిన అపరాధమును క్షమించండి అన్నారు. అప్పుడు వాళ్ళలో ఉన్న దుర్బుద్ధిని అంతటిని కూడా బాబా గారు మీరు ఇలా చేయడం వల్ల మీరు ఇలా దుర్బుద్ధిగా ప్రవర్తిస్తున్నారని వాళ్ళకి చెప్పలా, ఇక్కడ కూడా చెప్పలేదు. వాళ్ళంతటా వాళ్ళనే తెలుసుకునే విధంగా బాబా గారు ఎదురుకెళ్ళారనమాట. వీళ్ళు నూనె ఇవ్వకపోయినా సంతోషించారు. ఇక్కడ రోహిల్లా ఆబోధనకలు వేస్తూ గంతులు వేస్తున్నా కూడాను సహించారు. కానీ వాళ్ళ మనసులోనే పూర్తిగా మార్పు తీసుకొచ్చి ఉన్నారు. అక్కడ సచేత గ్రంథరచయిత 27వ అధ్యాయంలో మేఘశ్యామునికి ఉపదేశం ద్వారా బాబా గారు సహాయం చేయలేదు, అతని మనసులోని మార్పు చేసి తన వైపు తిప్పుకున్నారని కూడా రాసి ఉన్నారు. అంటే ప్రతి కథలోనే ఒక్కొక్క పాయింట్ ఇట్లా దుర్బుద్ధి గురించి వస్తుంది అక్కడ. కానీ ఇక్కడ నేను ఎక్కువగా తీసుకున్న పాయింట్ ఇది. నెక్స్ట్ 27వ అధ్యాయం. కాబట్టి ఎవరికైతే దుర్బుద్ధి ఉంటుందో వాళ్ళు బాబా వారి దగ్గర చక్కగా సంతోషంగా ఉంటారు. కానీ ఆ దుర్బుద్ధి కూడా ఈయనే పోగొడతారు. ఆ దుర్బుద్ధి మనలో ఉందో లేదో చూసుకోవాలి. ఈ దుర్బుద్ధి ఎవరికి ఉంది ఎవరికి లేదనేది నేను నెక్స్ట్ 2వ టాపిక్లో మీకు చెప్తాను. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఇప్పుడు మనం 2వ టాపిక్లోకి వెళ్దాం. ఏమిటా 2వ టాపిక్ అంటే సచరిత్ర 27వ అధ్యాయం. సచరిత్ర 27వ అధ్యాయం కనుక మనం చూసుకున్నట్లయితే కనుక అక్కడ బాబా గారు శ్యామ విష్ణు సహస్రనామ పారాయణము అనే చాప్టర్లో గ్రంథాల చేత చాలా అద్భుతంగా రాసి ఉన్నారు. ఏమని రాశారండి అంటే అక్కడ ఈ చాప్టర్ నేను చెప్పడానికి ముందు దాని గురించి వివరణ చేస్తున్నాను. ఏమనంటే అక్కడ భగవంతుడి గురించి పూర్తిగా నాకు తెలుసు, నాకు ఇంకెవరూ చెప్పక్కర్లేదు అన్న భావంలో తన నిండా భగవంతుని లీనం చేసుకున్నా కూడాను తన భగవంతుని తెలుసుకోకుండా, తనలో ఉన్న భగవంతుని తెలుసుకోకుండా ఎదుటి వారిపై దోషణ దిగుతాడు. అది ఏమిటి అనేది ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఇక్కడ రామదాసి అని ఒక భక్తుడు ఉంటారు. అతడు పరమ రామ భక్తుడు అనమాట. అతడు ఏం చేస్తారంటే చక్కగా ప్రతిరోజు పొద్దున్నే మసీదుకి వచ్చి చక్కగా నిండాగా హుందాగా బట్టలు వేసుకుంటాడు. తెల్ల బట్టలు వేసుకుని విభూతి పూసుకుని బాబా గారి ముందు విష్ణు సహస్రనామ పారాయణం కంఠోపాఠంగా చదువుతూనే ఉంటాడు. ప్రతిరోజు కూడా కంఠోపాఠంగా చదువుతూ ఉంటాడు. ఇతడు బాబా గారు ఒకరోజు అనుకుంటారనమాట, ఏమనంటే శ్యామాకి విష్ణు సహస్రనామం పారాయణం నేర్పించాలి అనే ఒక విధానంతో ఆయన కూడా ఎదురుకొచ్చి ఈ ఒకరోజు ఈ రామదాసి బాబా గారి దగ్గర ముందు కూర్చుని విష్ణు సహస్రనామం పారాయణం చదువుతున్నప్పుడు బాబా గారు తన రామదాసిని పిలిచి, ఓ రామదాసి, నాకు చాలా కడుపు నొప్పి విపరీతంగా వస్తున్నదయ్యా, ఎందుకునో అర్థం కావట్లేదు, నువ్వు కాస్త బజారుకి పోయి సోనాముఖి కషాయం తీసుకుని వస్తే గాని నేను ఆ కషాయం తీసుకుంటేనే గాని నాకు ఈ కడుపు నొప్పి తగ్గేదట్లేదు, దయచేసి నువ్వు కాస్త వెళ్ళగలవా అని అంటారు. బాబా మాట ఎవరెదురు చెప్పగలరు? సరే నేను వెళ్తాను అనేసి తన పారాయణాన్ని మధ్యలో ఆపి తను బయలుదేరతాడు మార్కెట్కి. సో ఈలోపు బాబా గారు తన గద్దె మీద నుంచి దిగి కిందకు వచ్చి ఆ విష్ణు సహస్రనామ పారాయణ పుస్తకాన్ని తీసుకుని మరల తిరిగి వచ్చి తన గద్దె మీద కూర్చుని శ్యామని పిలిచి, శ్యామ, ఇది నేను నీకు బహుకరిస్తున్నాను, ఇది చాలా అద్భుతమైన పుస్తకం, ఇది విష్ణు సహస్రనామం, నీవు దీన్ని కాస్త ఓపికగా చదవాలి. ఎందుకంటే నేను ఒకనొకప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అల్లామియానే స్వయంగా నాకు వచ్చి ఈ పుస్తకం ఇచ్చినట్లు అనిపించింది. ఆ రోజు నేను ఈ పుస్తకం చదివిన ద్వారా నాకు ఈ సమస్యలన్నీ కూడా తగ్గిపోయినవి. కాబట్టి ఈ పుస్తకాన్ని నీకు బహుకరిస్తున్నాను అంటారు. చూడండి బాబా గారు ఎంత మృదువైన కంటంత మాట అన్నారు. కానీ శ్యామకు దుర్బుద్ధి లేదు. శ్యామకు అందరూ సమానమే, అందరూ కూడా బాబా దగ్గర రావాలి, బాబాతో పరిచయం ఉండాలనే కోరుకుంటాడు. అతను ఏమంటాడంటే, బాబా అంటే శ్యామ ఎప్పుడు కూడా ఒక సందర్భంలో బాబా అన్నాను, ఎక్కువ శాతం దేవా అని పిలుస్తారు. దేవా, ఏమి నీ ఆట? అసలు రామదాసిది ఆ పుస్తకం. అతను ప్రతిరోజు కంఠోపాఠంగా పారాయణం చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చి ఈరోజు ఆ పుస్తకం తీసుకుని నాకు ఇస్తున్నారు. అతను ముక్కోపి, ఒక్క నిమిషం కూడా నిలబడ్డు. ఇప్పుడు అతని పుస్తకం నేను తీసుకున్నట్లయితే కనుక అతను ఊరుకుంటాడా? అసలు అవకాశం ఉందా ఊరుకుంటానికి? అతను ఎందుకు ఊరుకుంటాడు? అయినా కూడాను అతనికి నాకు మధ్య గొడవ పెట్టడానికి మీరు ఈ ప్రయత్నం చేస్తున్నది అంటారు. అప్పుడు బాబా గారు అంటారనమాట, శ్యామ, ఈ పుస్తకం నీకు తప్పక చదవగలను అంటారు. అప్పుడు మళ్ళీ ఇతను శ్యామ ఏమంటాడంటే, దేవా, అవి దేవనాగరి అక్షరాలు, నేనైతే చదవలేను, నా వల్ల కాదు అంటారు. అప్పుడు బాబా గారు మళ్ళా ఏమంటారంటే, చూడండి వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణలు, మరలా ఏమంటారంటే, నువ్వు రోజుకి ఒక్క నామం చదివినా, ప్రతిరోజు ఒక నామం చదువుకుంటా వెళ్ళినా కూడాను నీకు కొన్ని రోజులకు వచ్చేస్తుంది.
దయచేసి నా యొక్క మాటని ఎదురు చెప్పమాకు అంటారు. సరే, ఇతను ఏమనాలో కూడా శ్యామకి అర్థం కాల. సరే, ఈలోపు మన ఎవరండి ఆయన రామదాసి సోనాముఖి కషాయం పుచ్చుకుని లోపలికి వస్తాడు. అక్కడే ఉంటాడు అన్నా చించనేకరను. రాగానే రామదాసి, నీవు కడుపు నొప్పి బాబా గారికి కడుపు నొప్పి అని చెప్పేసేసి సోనాముఖి దత్తకి వెళ్ళావా? అదంతా ఉత్తిదేనయ్యా బాబు. ఈ శ్యామ ఉన్నాడు చూసావు, ఈ నెల్లి బాబా గారికి ఏదో చెప్పాడు, ఆయన వచ్చి కడుపు నొప్పి అని చెప్పి నేను బజారు పంపించాడు. ఈ లోపు నీ పుస్తకం చూపిస్తాడు. ఈ లోపు నీ పుస్తకం తీసుకుని ఆయన వెళ్ళిపోతాడు. ఇంక నీకు పుస్తకం లేదు, నువ్వు రేపు నుంచి ఆ యొక్క పారాయణ ఎలా చేస్తావు? నిన్ను అడిగి తీసుకున్నాడా అని అన్నారు. ఈ లోపు ఈ మాట వినంగానే చూడండి, చెప్పుడు మాటకి ఎంత వాల్యూ వచ్చేసింది అక్కడ. ఈ మాట వినంగానే ఈ రామదాసికి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది అనమాట. అతడు నిజంగా తన మనసులో భగవంతుని పూర్తిగా లీనం చేసుకుని ఉన్నవాడు భగవంతుని తెలుసుకోవాలా. ఈ విషయం మనం చివరిలో మాట్లాడతాను ఇదంతా కూడా. ఇక్కడ ఎంత గబగబ ఎదరకొచ్చేసి, శ్యామ నా పుస్తకం నువ్వు తీసుకున్నావా లేదా? తీసుకున్నానండి. ఎందుకు తీసుకున్నావు? అసలు నీకు తీసుకోవాల్సిన పని ఏంటి? ఆ పుస్తకం నాది, నేను ప్రతిరోజు నేను పారాయణం చేస్తాను నా పుస్తకాన్ని, నువ్వు నా పుస్తకం ఇయ్యి. ఇతను మృదువుగా మాట్లాడతాడు. రామ అలా కాదు, నా మాట వినండి. అసలు నువ్వేం చెప్పొద్దు నాకు, నువ్వు చెప్పినా నేను వినను. నా పుస్తకం నాకు ఇస్తావా ఇవ్వా? నా పుస్తకం ఇవ్వకపోతే తల పగలు కొట్టేస్తాను నిన్ను అంటాడు. ఒక్కసారిగా ఈ తల పగల కొట్టేస్తాను అన్న మాట ఎప్పుడైతే అతను నోటమ్మట వచ్చిందో బాబా గారు వెంటనే లేచి నిలబడతారు. ఓ రామదాసి, ఎందుకు జగడమాడుచున్నావు? శ్యామ మనవాడు కాడా? ఎందుకు అసలు ఆయన మీద అంతా అరుస్తున్నావు నువ్వు? నిజమైన రామదాసికి మమత కాక సమత ఉండవలను. అసలు ఆ పుస్తకంతో శ్యామకి ఎటువంటి సంబంధము లేదు. నేనే తీసుకుని ఆయనకి ఇచ్చి ఉన్నాను. అయినను నీకు ఆ యొక్క విష్ణు సహస్రనామం కంఠోపాఠంగా వచ్చును కదా, అయినను మరి ఆ పుస్తకం గురించి జగడమాడుచున్నావు? గుర్తుపెట్టుకో, పుస్తకములు పోయినా అనేకములు వచ్చును, కానీ మనుష్యులు రారు. అది గుర్తుపెట్టుకో. సమస్త విషయంలోనూ నిర్మలుడిగా ఉండవలసిన రామదాసి ఎందుకు ఎలా జగడమాడుతున్నాడో, ఎందుకు ఎలా కైమాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. నిజమైన రామదాసికి మమత కాక సమత ఉండవలను అని అంటారు. ఈ మృదువైన మాటలు వినంగానే ఒక్కసారిగా రామదాసికి తన లోపల తల గుజ్జులో ఉన్న ఈ గర్వం అంతా కూడా అణిగిపోయి ఒక్కసారిగా శ్యామ దగ్గరికి వస్తారు. ఇక నేను ఒక ఉదాహరణ ఇస్తున్నాను మీకు. ఉదాహరణకి మన గుడి ఉంది. మన గుడిలో నేను ఒక గొప్ప భక్తుడిని అని నేను అనుకుంటున్నాను. బాబా గారి దగ్గర ప్రతి పూజ నేనే మొదలు పెడుతుంటాను కాబట్టి. సో మీరు కూడా ఈ గుడిలోనే ఉన్నారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ గుడిలో ఉన్నారు. నేను మీకు కొంతమంది తెలుసు, తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళు నేను ఆ గుడికి వచ్చినప్పుడు నన్ను పలకరిస్తారా లేదా? పలకరించి సాయిరామండి బాగున్నారా అని పలకరిస్తాను. ఎందుకంటే నేను ఒక గుడిలో డివోటీని కాబట్టి. ఇక్కడ శ్యామ ఎవరు? బాబా గారికి ప్రధాన డివోటీ. బాబా గారు ఒక సందర్భంలో చెప్పి ఉన్నారు, ఏమంటే 72 జన్మల నుంచి నువ్వు నాతో ఉన్నప్పటికీ నీ బొగ్గకి వెళ్ళలేదు, ఇన్నాళ్ళకి నీకు వెళ్ళగా నీ కోపం వచ్చిందా అని. అంటే 72 జన్మల నుంచి వీళ్ళిద్దరూ కూడా అనుసంధానమై ఉన్నారు. రహతా రూయి నీమ్గాం దాటి బాబా గారు ఎక్కడికి పోలే. శ్యామనే పంపించేవారు. నానాసాహెబ్ చందోర్కర్ ఇంటి కొడుకు పెళ్లికిను, కాకాసాహెబ్ దీక్షిత్ తన కుమారుడు బాబు ఉపనయనం ఇంటికిను శ్యామనే వెళ్ళి ఉన్నారు. అక్కడి నుంచి కాశీ ప్రయాగయాత్రకు వెళ్ళారు, శ్యామనే వెళ్ళి ఉన్నారు బాబా గారి తరఫున. కానీ ఇక్కడ ప్రతి విషయానికి బాబా గారి దగ్గర అంత దగ్గరలో ఉండే శ్యామని ఇతర రామదాసి ఏల జగడమాడాడు. ఇప్పుడు నేను గుళ్ళో ఉన్నాను, నేను గుళ్ళోకి వచ్చాను, మీరు కూడా అక్కడే ఉన్నారు. ఏదైనా చిన్న విషయం ఇది మీరు నాతో జగడమాడగలరా? అవకాశం లేదు, ఎందుకంటే నేను ఆ గుళ్ళో ప్రధాన సేవకుడిని కాబట్టి. కానీ అక్కడ అతను ఎందుకు జగడమాడాడు? అక్కడ అతడు తనలో ఉన్న భగవంతుని తెలుసుకోవాలా. తనలో ఉన్న భగవంతుని తెలుసుకోవాలా. తెలుసుకోకపోబట్టి తన ఒకటి మీద ఒకటి అనేసాడు. ఇక్కడ మళ్ళీ మనం కథలోకి వచ్చేద్దాం. ఇక్కడ రామదాసి శ్యామ దగ్గరికి వచ్చి, శ్యామ నన్ను క్షమించండి, నేను పొరపాటు మాట్లాడి ఉన్నాను. మీ వంటి భక్తుల్ని నేను అనడం నా సమంజసం కాదు. కానీ మీరు పుస్తకం తీసుకుంటే తీసుకున్నారు, కానీ నాకు ఒక పుస్తకం కావాలి. ఆ పుస్తకం పేరు పంచరత్న గీత. ఆ పుస్తకం మీరు నాకు ఇస్తారా? చూడండి, ఇక్కడ మాటకి అక్కడ మాటకి చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఏమన్నాడు? మీరు నాకు ఇస్తారా? అక్కడేమన్నాడు? పుస్తకం ఇవ్వకపోతే తల పదలు కొట్టేస్తాను అన్నాడు. చూడండి, ఒక్క నిమిషంలో మార్పు ఎలా జరిగిందో.
ఈయన ఎంతనే శ్యామ దుర్బుద్ధి లేదు కదా ఈయన దగ్గర. దుర్బుద్ధి అనే మాటకి అక్షరమే లేదు. గ్రంథ రచయిత శ్యామ గురించి చెప్పినప్పుడు శ్యామ ఎక్కడ కూడా బాబాగారు భోజనం తీసుకెళ్ళినట్టు కానీ బాబాగారు పూజ చేసినట్టు కానీ ఎక్కడ కనపడలా, చెప్పలా. అయినాడు బాబాగారి శ్యామ ముఖ్య భక్తుడు అయినాడు. ఎందుకు? శ్యామ వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని బాబాతో పరిచయం చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఈయన మధ్యవర్తిగా ఉండి మాట్లాడి ఉన్నారు కాబట్టి ఈయన ఎక్కడ చేసి ఉండలేదు. అటువంటి వాడు దుర్బుద్ధి లేదు కదా. ఈయన ఏమంటాడంటే ఒక్కటేలనయ్యా 10 పుస్తకాలు ఇస్తాను నీకు అంటాడు. ఆ కథ అక్కడితో సమాప్తి చెందింది. ఇక్కడ దీంట్లో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే రామదాసి తనలో ఉన్న భగవంతుని ఎప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు కాబట్టే శ్యామ మీద అలా జగడమాడి ఉన్నాడు. ఇక్కడ బాబా గారు ఇదంతా కూడా ఇది జగన్నాటకం ఆడకుండా ప్రత్యక్షంగా బాబా గారి దగ్గర విష్ణు సహస్ర పుస్తకం లేక, ఆయనకి ఇవ్వలేక, ఈయన చదవలేక లేదు కదా. అన్నీ తెలిసిన మహాభగవంతుడు ఈ జగన్నాటాన్ని ఎందుకు ఆడిచ్చారంటే ఈ రామదాసికి తనలో ఉన్న భగవంతుడిని తెలుసుకునే విధంగా ఈ కథ నడిపించారు. ఈ కథను అంత గొప్పగా నడిపించకపోతే ఆ యొక్క విష్ణు సహస్రనామ యొక్క పుస్తకం విలువ కూడా శ్యామకు తెలియదు. అంత గొప్ప పుస్తకం విలువ కూడా శ్యామకు తెలియదు. ఇప్పుడు శ్యామ ఏం చేశారంటే రోజుకు ఒక నామం చొప్పున చదువుకుంటూ వచ్చి ఆయన ఎవరికి బోధించారంటే జిజి నార్కే, పూనా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ ఆయనకి ఈయన నేర్పించాడు. చూడండి, దేవనాగరి అక్షరాలు చదవడానికే నా వల్ల కాదన్న మనిషి పూనా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ జిజి నార్కేకి ఆయన బాబా గారి యొక్క గొప్పతనాన్ని ఆ యొక్క విష్ణు సహస్రనామ పారాయణాన్ని బోధించి ఉన్నాడు. ఈ జిజి నార్కే ఉపద్ఘాతంలో వస్తాడు. తర్వాత బాబాగారు మహాసమాధి చెందిన సమయంలో బాబాగారిని పాతపెట్టే సమయంలో ఆయన ఒక అధ్యయనం చేసి ఉన్నారు. ఏమనంటే బాబాగారి శరీరం 36 గంటల గాలి పట్టినప్పటికీను కఫనీని శరీరం అంటుకోకుండా తీయగలిగాము అనే ఒక కథనం రాశాడు ఆయన. అంత గొప్ప భక్తుడికి ఈయన ఏమిటి చిన్న బడిపంతులు. ఆయన ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజీకి ప్రిన్సిపల్, ఆయనకి నేర్పించారు. చూడండి, ఆయనకి ఈ కథ అంతా ఇలా నడిపించకపోతే కనుక ఈ రామదాసికి భగవంతుడి గురించి తెలియదు, ఈయన ఈ శ్యామకి కూడా ఆ పుస్తకం విలువ తెలియదు. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది, మనం రెండో విశ్లేషణ, రెండో టాపిక్లో మీకు అర్థమైందా? పూర్తిగా ఆ యొక్క లీనం చేసుకుని వెళ్ళిపోయారు బాబా గారిని. ఇద్దరు మనసులో లీనం అయిపోయి ఉన్నారు అక్కడ. ఆ బాబా గారు ఆ కథ అలా నడిపించబట్టే జరిగింది అక్కడ. కాబట్టి నేను కూడా మనందరికీ చెప్పేది ఏంటంటే ఎవ్వరికి కూడా ముందు మీరు సచ్చరిత చదివి ఉన్నారు లేదు, బాబా గారు గుడికి వచ్చి ఉంటున్నారు లేదు, బాబా గారు భోజనం పెడుతున్నారు లేదు, ఇంకేదన్నా చేస్తున్నారు లేదు, ఎన్నిక తర్వాత విషయాలు. మొదటిగా బాబా గారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసినప్పుడు ఆయనకి మీరు ఒకటేనే చెప్పుకోవాలి, దుర్బుద్ధి దొంగ ఎత్తు నా మనసులోంచి తీసేయండి, మిగతాదంతా ఆయనే నడిపించిన వెళ్తారు. ఎప్పుడైతే దుర్బుద్ధి ఉందో ఆ దుర్బుద్ధి పొయ్యేదాకా కూడా మన నా సేవలోకి వెళ్ళేవారు. ఆయన దూరంగానే నిలబడతారు. ఇప్పుడు మేము షిరిడి వెళ్తున్నాము, టికెట్లు 240 మందికి 200 మందికి చేపిస్తున్నాము. ఆ 200 మంది టికెట్లు షిరిడి వస్తున్నారా? రావట్లా. చాలా మంది క్యాన్సిలేషన్ అయిపోతుంది. ఆ ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చేస్తున్నారు. వీళ్ళు ఎందుకు వస్తున్నారు, వీళ్ళు ఎందుకు వెనక్కి వెళ్ళారు అంటే వీళ్ళు దుర్బుద్ధి ఉందని కాదు నా భావన. వీళ్ళకి పూర్తిగా లీనం అవ్వలేదు బాబా గారి దగ్గరికి. నేను షిరిడి వెళ్ళాలా, సమాధిని చూడాలా, బాబాని దర్శనం చేసుకోవాలా, ఆయన తిరిగిన ప్లేసులన్నీ చూడాలా, లేండివనానికి వెళ్ళాలా అన్న ఆలోచన మనసులో ఎప్పుడూ లీనమైపోతూ ఉండాలి. ఎప్పుడు ప్రయాణం చేద్దామన్న ఆతృతతో ఉండాలి. పిచ్చుక కాలికి దారం కట్టినట్టు లాక్కొస్తాడు ఆయన. ఇప్పటికీ కూడా మేము 16 మందితో 15 మందితో షిరిడి వెళ్ళినప్పుడు ఇద్దరు మిస్ అవుతూ ఉంటారు. ఆ ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. ఎందుకు వస్తున్నారు? ఆయన పిలుపు. అది ఆయన పిలుపు ఎప్పుడు వస్తుంది అంటే మనలో దుర్బుద్ధి లేనప్పుడే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పొచ్చేది ఏమంటే ఈ యొక్క 2 టాపిక్స్లోనే మీకు సంబంధితం ఏదన్నా ఉంది అంటే కనుక దయచేసి మార్చండి, మార్చుకోవాలి. లేదు ఎవరినన్నా ఈ కథ ద్వారా నేను ఎవరినన్నా కించపరిచి ఉంటే గనక మనస్ఫూర్తిగా బాబా గారు చింతన క్షమాపణ పెడుతున్నాను. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం గ్రంథ రచయిత యొక్క విధానం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం. అక్కడ బాబా గారు ఏమని అన్నారో కూడా ఒక సందర్భంలో గ్రంథ రచయిత రాసి ఉన్నారు. ఏమన్నారంటే బానిసలకు బానిసకు నేను మీకు రుణస్థుడిని, మీ అశుద్ధంలో నేను పురుగు వంటి వాడిని అన్నాడు. మరి అంతటి ఘంటాపథంగా బాబా గారు చెప్పిన పదాన్ని కూడా సచరిత్రలో ఆయన పొందపరిచి ఉన్నాడు. అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాడు ఆయన. అక్కడ మరోసారి ఏమన్నాడంటే ఆయన ఈ యొక్క విషయం పొందపరచడం ద్వారా బాబా భక్తులు నేను కించపరిచినట్లయితే నేను క్షమాపణ వేడుకుంటున్నాను, బాబా నామస్మరణ చేసుకుంటున్నాను అన్నాడు. కాబట్టి నేను కూడా ఇప్పుడు అదే చెప్తున్నా, ఈ కథ ద్వారా మిమ్మల్ని ఏమన్నా కించపరిచి ఉంటే కనుక, ఏదన్నా మనకి మీ ఇబ్బంది అనిపించుంటే కనుక దయచేసి మనస్ఫూర్తిగా క్షమించండి. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మరొక ఎపిసోడ్లో మంచి కథతో మీ ముందుకు వస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఓం సాయిరామ్.